అయిపోయిన తర్వాత నిలదొక్కుకే లేదనేదే ఒకటే భావన మా నాయకులది, మా పవన్ కళ్యాణ్ గారిది. నిలదొక్కుకోలేకపోయింది. అందుకే అన్కండిషనల్ గా 2014లో సపోర్ట్ చేయడం జరిగింది కూటమికి. వివిధ రకాలైన దీంట్లో మళ్ళా 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగైనా నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఆ రోజు ఒప్పుకోవటం, 21 సీట్లకు కూడా ఒప్పుకోవటం జరిగింది. ఈ రోజు మీరు చూశారు, బయట దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సొంత ఖర్చులతో వచ్చి కూటమికి, మోడీ గారి పైన నమ్మకంతో కూటమికి ఓట్లేసి మరి ఎప్పుడూ లేనంత మెజారిటీలతో, ఎప్పుడూ లేనంత మ్యాండేట్ 164 అసెంబ్లీ సీట్లు ఇచ్చి చేయటం అనేది అది కేవలం మా నాయకుడికి